నేడు ఢిల్లీలో కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణలో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం పార్టీ అధిష్టానం కమిటీని ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ, సిడబ్ల్యూసీ మెంబర్ చెల్లా వంశీచంద్రెడ్డి ఉన్నారు. పార్టీ బలోపేతం, జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు, విభేదాలు అంతర్గతంగానే పరిష్కరించడం, బహిరంగ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకునే అంశాలపై చర్చిస్తారని సమాచారం. రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి, సంస్థాగత వ్యవహారాల కొనసాగుతున్న తీరుపై 2 గంటల పాటు చర్చించారు. రాష్ట్రం నుంచి తప్పించుకున్న నివేదికలు, ఇన్ఛార్జీలు ఇచ్చిన నివేదికలపై అధిష్టాన పెద్దలు సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ శ్రేణులకు చేరడం లేదని, పార్టీ నుంచి వచ్చే అభిప్రాయాలు ప్రభుత్వానికి వెళ్లడం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడిందంటూ వచ్చినటువంటి నివేదికలపై గట్టిగానే చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. చాలా మంది మంత్రులు తమ తమ శాఖలు, నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని, జిల్లాల వారీగా పార్టీని సమన్వయం చేసే బాధ్యత కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్టుగా తెలిసిందే. ముఖ్యంగా మంత్రులు సొంత నియోజకవర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ నిధుల కేటాయింపుల్లోనూ వారికి ప్రాధాన్యం ఇచ్చుకుంటూ జిల్లా ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు అందాయని రాష్ట్ర నేతల దృష్టికి తెచ్చినట్టుగా తెలిసిందే. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేతల విషయంలో అవసరమైతే హైకమాండ్ నేరుగా జోక్యం చేసుకుంటుందని, ఏఐసీసీ పరిశీలకులను పంపి అవసరమైన చర్యలకు దిగుతామని చెప్పినట్టుగా తెలుస్తోంది.